పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థినులు. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేడు కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి దర్శనాలు చేసుకుంటున్నారు. వేములవాడ, శ్రీకాళహస్తితో పాటు ఇతర ఆలయాలలోనూ ఇదే తరహా రద్దీ నెలకొంది. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వెరీ గుడ్. వెరీ గుడ్. పట్టుకుంటుందానా పట్టుకునేది కాదు లేదా ఇది చార్జ్ కదనమ్మా చార్జ్ కాదు. ఉంటుంది లక్ష షూస్ తో ఆలయంలోకి ప్రవేశించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు బాడీ గార్డ్స్ అంటే ప్రైవేట్ ఆలయమైతే దేవుని దగ్గరికి స్లిప్పర్స్ వేసుకోవచ్చా? దీనిని తీవ్రంగా ప్రతిఘటించాలి. అన్య మతస్థులకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. మన మతాన్ని, మన ధర్మాన్ని మనమే గౌరవించకపోతే ఎలా? ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దృశ్యాలు. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే
వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండించిన తిరువూరు నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు జాకిర్ కల్తీ మద్యం గుట్టురట్టు చేసినందుకే జోగి రమేష్ అక్రమ అరెస్ట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా చాలా బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీని మీద చాలా శ్రద్ధ పెట్టి ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి చాలా కష్టపడుతున్నారు. చిత్తూరు జిల్లా తంబలపల్లి అది ఎక్కడుంది, ఇబ్రాహీంపట్నం ఎక్కడుంది? ఈ లిక్కర్ స్కామ్ లో మొదటి ముద్దాయి అయిన జయచంద్రారెడ్డి అనేవాడు, అతను ఇన్ఛార్జ్ తెలుగుదేశంకి, అతని అనుచరుడు అయిన జనార్దన్ రావు అనేవాడు సౌత్ ఆఫ్రికా. అతను ఒక స్కామ్ తీసుకుని వచ్చి ఒక లిక్కర్ కల్తీ మద్యాన్ని తయారు చేసి 48 కోట్లు లిక్కర్, అంటే లిక్కర్ అనేది చీప్ లిక్కర్ లాంటిది, 48 కోట్లు బాటిల్స్ తయారు చేసి దాన్ని 5,280 కోట్ల స్కామ్. ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి తెలియదా ఇది స్కామ్ జరుగుతుందని? ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, దొంగ అని ఎవరిని చూపిస్తున్నారో, ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళని నొక్కేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. మన మైలవరం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు, మన బీసీ నాయకుడు గౌడాస్ జోగి రమేష్ గారు దాన్ని ఏలెత్తి ప్రశ్నించడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం ఎంత దారుణం అంటే, మొన్న అతను బూర్ద స్కామ్ లో ఒక భారీ ర్యాలీ తీసుకొని దాన్ని ముట్టడి చేయడానికి వెళ్తుంటే అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కూడా అతన్ని ఇరికించడానికి అసలు జరిగిన పరిణామం ఏంటంటే, ఏవన్ జనార్దన్ రావు ఆయన వ్యక్తి అతను అరెస్ట్ అయిన 15 రోజులు 16 రోజుల తర్వాత ఒక వీడియో అనేది బయటికి తీసుకొచ్చారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఆ వీడియో ఎలా వచ్చింది, ఆ ఫోన్ ఎవరిచ్చారు, ఎవరి ద్వారా అది బయటకు వచ్చింది, దీనికి ఎవరు కారణం, దీనికి లోకేష్ సమాధానం చెప్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తుందా? ఒక రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫోన్ ద్వారా ఆ మెసేజ్ బయట సోషల్ మీడియాలో ఎట్లా హల్చల్ చేసింది, దీనికి ఎవరు కారణం, దీనికి ఏ విధంగా మీరు చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది కావాలని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావుతో మీరు వీడియో రిలీజ్ చేయించి నాతో వ్యాపారం చేయించి జోగి రమేష్ అనే మంత్రి గారు చేయించారని చెప్తున్నాడు కదా. ఈ రోజు అతను ఏ విధంగా మీకు పరిచయం అయ్యాడు, అతనితో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నాయో, 2023 నుంచే మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావు చెప్తున్నాడు. 2023లో కనుక వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నట్టయితే ఆ రోజు జోగి రమేష్ గారు మీతోనే కలిసి వ్యాపారం చేసేవాడు కదా, అతనే ఎందుకు పట్టించాలో మిమ్మల్ని? ముద్దాయంని మిమ్మల్ని ఏవన్గా మీకు ఆల్రెడీ అక్కడ స్కామ్ జరుగుతుందని చూపించిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారు. అంతటిగా ఇంకొక మాట ఏంటంటే, అతను కనకదుర్గమ్మ సాక్షిగా ఒక అమ్మవారి గుడిలో డైరెక్ట్ గా అతను ఒక కర్పూరం చేతిలో పెట్టుకుని అమ్మవారి సాక్షిగా అతను ఇచ్చేసాడు. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే. తిరుపతి వెంకటస్వామి ప్రమాణం చేశాడు, దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే. మీరు అందరూ కేవలం ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఏ వైసీపీ నాయకులు ఎవరు ప్రశ్నిస్తున్నారో ఈ రోజు మెయిన్ దీనికి కారణం ఏంటంటే, మొన్న తుఫాన్ బాధితులకి రైతులకి 15 లక్షల ఎకరాల పొలాలు నష్టమైతే ఎక్కడ వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని దాన్ని డైవర్షన్ చేయడానికి నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో దాంట్లో 10 మంది చనిపోయారు. ఇంకా దానికంటే ఎక్కువే చనిపోయి ఉండొచ్చు. దాన్ని డైవర్షన్ చేయడానికి ఇది ఎక్కడ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ మీద పడతారో వైసీపీ నాయకులు అని చెప్పేసి ముందు దీన్ని డైవర్షన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండ్ కో వీళ్ళందరూ కలిసి జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడానికి మెయిన్ నిదర్శనం ఇదే. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అతని మీద ఏ బురద చల్లుతుందో ఆ రోజు మరుసటి రోజే ఒక నాయకుని అరెస్ట్ చేయడం అతనికి ఒక వ్యసనం లాగా తయారైంది. ముందు ప్రజలకు చేసిన హామీలు చేయకుండా ప్రశ్నించే గొంతు నొక్కడానికి ఎన్ని రోజులు మీరు నొక్కుతారో అన్ని రోజులు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏ రోజు మీరు ప్రజలకి ఏ ఒక్క హామీ నిలబెట్టకపోయినా ఇవాళ జగన్ రమేష్ గారు అరెస్ట్ చేసిన ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు, దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. దీన్ని మాత్రం మేము ఉపేక్షించలేదు. దీని గురించి ఎంత దూరం అయినా పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. జోగి రమేష్ గారిని అరెస్ట్ ని మా మైనార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
కాశీబుగ్గ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తక్షణం అందజేసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి ఆదివారం ఉదయం వారికి చెక్కులను అందజేశారు. రాగులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందులు కానీ ఇవన్నీ ఇక్కడ నుండి ఆవిడ బాగైన వరకు మనం బాధ్యత చూసుకుంటాం. ఈ 3 లక్షల రూపాయలు ఖర్చుల కోసం మీకు అది సార్ అమరో సార్ जी सर ओके सर లొకేషన్ వచ్చినాక ఓకే సార్ ఏం పర్లేదు, బాగోతుంది. హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. అమీర్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. దీని కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో తేలికపాటి నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుస బస్సు ప్రమాదాలు జరగడం బాధాకరమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వనుముల్లయ్య సమాచార హక్కు పరిరక్షణ సంస్థ అధ్యక్షులు జయన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుపతిలో బస్ దగ్ధం మరవక ముందే కర్నూలు చిన్న టేకూరు దగ్గర బస్సు ప్రమాదం జరిగిందని, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జా గ్రామం పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో 24 మంది చనిపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లోని బస్సుల ప్రమాదాలు ఎక్కువైతా ఉన్నవి. ఈరోజు మరి కర్నూలు సంఘటన, బస్సు ప్రమాదం సంఘటన మరొక ముందే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బస్సు ప్రమాదము జరిగి ఈరోజు 22 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు దీనికి బాధ్యతగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి ఈ బస్సులోని ప్రమాదాలు నివారించడానికి కోసము మరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఆర్టీఓ అధికారులు అయితేనేమి, లేకపోతే ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఫిట్నెస్ బస్సులకు సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లనే మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయనుకుంటున్నాము. మరి దీని మీద ప్రభుత్వం ఏదైతే 2 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉన్నామో ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ బస్సుల మీద ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి మరి పనిచేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాం. నా పేరు వనములయ్య, బహుజన సమాజ్ పార్టీ. ఈ మధ్యకాలంలో బస్సుల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. కర్నూలు సంఘటన జరగకముందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బస్సు ప్రమాదం జరగడం 22 మంది చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానంగా డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగము కారణమని చెప్పి మేము భావిస్తున్నాం. వీళ్ళపైన నియంత్రణ లేకపోవడం, అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఆర్టీఓలు కూడా సూచిస్తున్నట్టుగా లైసెన్లు ఇవ్వడం, అతనికి ఆ రంగంలో నైపుణ్యత ఉందా లేదని చూడకుండానే సర్టిఫికెట్లు జారీ చేయడం, అదేవిధంగా బస్సు యొక్క ఫిట్నెస్లు కానీ దానిపైన కానీ ఎలాంటి విచారణ జరగకుండానే ముడుపులు తీసుకొని సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఉన్నారు.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనుషుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి రావాలని చెప్పని, నియంత్రణ పెరగాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్స్ నర్సింగ్ పై ఆరోగ్య అవగాహన కార్యక్రమం కర్నూలు హెల్త్ క్లబ్ ఏ క్యాంపులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొని ప్రసంగించారు. వైద్య సేవల్లో ఫోరెన్సిక్ నర్సింగ్ కీలకమైన విభాగమని, ఆరోగ్య సిబ్బంది న్యాయ వైద్య పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా బాధితులకు మరింత న్యాయం చేయగలరన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగాధిపతి డాక్టర్ టి సాయి సుధీర్ పాల్గొని ఫోరెన్సిక్ నర్సింగ్ పై సమగ్రంగా అవగాహన కల్పించారు. హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు కార్యక్రమాన్ని నిర్వహించగా వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమాచారము ఉంటే చాలు, వాట్సాప్ ద్వారా మెసేజ్ వస్తే చాలు, ఖచ్చితంగా హార్ట్ ఫౌండేషన్లో చిన్న కార్యక్రమం జరిగింది అని చెప్పేసి అంటే విధంగా మొదటగా ప్రార్థనా గీతంతో ప్రారంభించాలి. దానికి ఎలా వైవిధ్యమైన ఒక అంశం ఇవ్వదు ఇంతవరకు కాకుండా లక్ష్మణ చూడు ఎందుకండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. Inspiration to the younger generation because forensic medicine is very, very important subject. So recently I was seeing 20 members burned dead. So these people are gone there where dead will teach living. So that is we welcome you Sai Sudhir first time to the Heart Foundation and Dr. Sriramulu, colleague physician, and the invitees, the members of the foundation, and my dear young children. So it is we have taken this subject, forensic nursing. So when I was discussing with the principal of College of Nursing, this is an emerging branch of medicine in the field of nursing. So మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. So whenever there is a accident comes or burns, emergency cases, accidental cases, how to deal apart from the doctor's knowledge కాకుండా మీరు యాజ్ ఎ సిస్టర్స్గా ఉండడము చాలా ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ ఫర్దర్ డెప్త్ డాక్టర్ సాయి సుధీర్ గారు చెప్తారు. సో మీరంతా కూడా I'm happy that the nursing professionals, both diploma candidates and also BSc nursing students, they are utilizing this opportunity. Every month, first Sunday, it will be there. So take an interest, whatever subject is there as this one. And I think this time we have, from the university side, we have conducted a colleges are there, almost 39 medical colleges, nursing colleges, dental colleges. The nursing college is almost 260, 270. They have been growing day by day, and I think the role of nurse is very, very important because you are not properly trained. Because when you go to the abroad, like now there is a German language learning is, I think it is introduced in the BSc nursing. And everybody, even diploma people also, I think I'll tell the principal who learn this one. There are 2 lakhs jobs are there in Western.
in Germany and all. So people are going to abroad like even London also. So concentrate. I think we'll also start multiple choice questions also, so that it is. And we should have a sound knowledge of English also. Then only we will come up with it. So this is all by hard work and dedication. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత నమోదైంది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMC-03ను స్వదేశం నుంచే విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM-3-M5 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 4410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీసెమ్ క్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రయోగించనున్నారు. 43.5 మీటర్ల పొడవు బాహుబలి అని పిలిచే ఈ రాకెట్ ని పూర్తిగా అసెంబ్లీ చేసి ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ కు తరలించారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కామెంట్స్. ఇంత స్ట్రాంగ్ అప్రోచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత స్ట్రాంగ్ గా కంబైన్ అవుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎస్, మీ అందరికీ తెలుసు, కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం 10 క్వశ్చన్లు అడిగాం వాళ్ళని, ప్రస్తుత ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది. వాళ్ళకి దాని మీద సమాధానం లేక కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు, మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు. మనకు 1వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే. సో వారు కూడా ఇంతసేపు బయట ఉండి వెయిట్ చేయడం జరిగింది.
ఎస్, పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పాము. ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 10 ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అక్కడ పోలీసులు అడగడం జరిగింది. నేను అందులో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి. ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్లో వీడియోలో క్యూఆర్ కోడ్ చెకింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు, పాటించారా? లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే, టీడీపీ వాళ్ళే. బెల్ట్ షాపులు పెట్టి అమ్మే టీడీపీ వాళ్ళే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఇవి నేను అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో ఏం తప్పు ఉంది? మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఒక రెస్పాన్సిబిలిటీతో మేము పార్టీ తరపు నుంచి 10 క్వశ్చన్లు మా నాయకులు కావచ్చు, నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు, మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే, అన్ని క్వశ్చన్సే కదా, మీరు ఆన్సర్స్ చెప్పండి. వాటికి మీ స్పోక్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి. అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా? అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణలకంటూ తిప్పినా, చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మా పార్టీ సభ్యులు కానీ, మా అందరికీ కూడా స్ఫూర్తి, అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నేర్పించారు. ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము అని మరొకసారి అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.